సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భారత్లో ఉంటూ పాక్కు గూఢచర్యం చేస్తున్న వారిపైన ఎన్ఐఏ నిఘా పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి అదేవిధంగా విజయనగరానికి సంబంధించి సమీర్ సిరాజ్ దొరికిన తర్వాత వారిద్దరిని ఎన్ఐఏ తమ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత వరంగల్లో అంటే వీరికి టచ్లో ఉన్న ఒక వ్యక్తితో పాటు ఓల్డ్ సిటీలో కూడా మరికొంతమంది ఉన్నారని, అదేవిధంగా దేశవ్యాప్తంగా వీళ్ళు ఎక్కడెక్కడ పేలుళ్ళ కుట్రలు చేస్తున్నారు, అసలు వీళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు కమ్యూనికేషన్ ఎలా అవుతున్నారు అనే అన్నిటిపైన దృష్టి సారించింది ఎన్ఐఏతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైన రిహార్సల్స్ అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళని విచారణలో చాలా కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే యోగా డేకి సంబంధించి బాక్సుల్లో బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలి, భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేయాలనే వీరికున్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో పాటు ఇంకా ఎక్కడెక్కడైతే వీళ్ళకున్న సంబంధాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వీళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, అదేవిధంగా వీళ్ళకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందనే అంశాలపైన కూడా ఎన్ఐఏ కీలకంగా విచారణ చేపడుతుంది. ఇందులో భాగంగా దాదాపు వీరు ఇచ్చిన సమాచారం మేరకు దేశంలోని 15 ప్రాంతాల్లో 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిన్న ఈరోజు దాదాపు 2 రోజుల పాటుగా ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్లో కూడా సమీర్ సిరాజ్ చెప్పిన ఏదైతే కీలకమైన విషయాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని కూడా ఎన్ఐఏ హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఏదైతే సిరాజ్ ఇడ్డు అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్న ఒక 2 ప్రాంతాలలో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. మరోవైపు సికింద్రాబాద్తో పాటు వరంగల్లో ఏదైతే సమీర్ సిరాజ్ చెప్పినరో వరంగల్కి సంబంధించిన ఒక వ్యక్తి తమకు టచ్లో ఉన్నాడని, సో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ 8 రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి 15 బృందాలు 15 చోట్ల ప్రత్యేకమైన ఈ యొక్క దాడులు నిర్వహించినాయి. అయితే ఎక్కడెక్కడైతే ఈ 15 చోట్ల ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే పాక్కు గూఢచర్యం చేసేందుకు సిద్ధంగా ఉన్న యువత ఉన్నారో వారందరి ఇండ్లలో కూడా ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలు, అదేవిధంగా ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుంటారు. మరోవైపు విచారణకు సహకారం అయ్యే కీలకమైన పత్రాలు కూడా వాళ్ళకు అనుమానం వచ్చినవన్నింటినీ కూడా స్వీకరించినట్లుగా మనకు ఎన్ఐఏ అధికారులు వారందరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పాక్ గూఢచర్య రాకెట్ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఎన్ఐఏ అయితే కదులుతుంది. దాదాపు కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. పెహల్గామ్ అటాక్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గూఢచర్యం వహిస్తున్న యూట్యూబర్లు కావచ్చు, ఇంకా పాకిస్తాన్ ISIS తీవ్రవాద సంస్థలు, అదేవిధంగా లష్కరే తోయిబాకు టచ్లో ఉన్న వీరందరిపైన కూడా నిఘా పెట్టింది. అయితే నిఘాలో భాగంగానే ఈ హైదరాబాద్, విజయనగరంలో కీలకమైన వ్యక్తులు సమీర్ సిరాజ్ దొరికిన తర్వాతనే ఎన్ఐఏ ముందడుగు వేస్తుంది. మొత్తం కూడా వీరి విచారణ తర్వాత ఎక్కడెక్కడైతే వీరు పేలుళ్లకు సిద్ధం చేస్తున్నారు, బాంబులు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు, బాంబులకు సంబంధించిన ముడి సరుకులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వీటన్నిటిపైన నిఘా పెట్టింది ఎన్ఐఏ. అయితే ఈ ఆపరేటర్ ఎవరైతే ఈ ఆపరేషన్ను చేస్తున్నారో, అంటే ఎవరి ఆదేశాల మేరకు వీరు కాల్పులు చేసేందుకు సిద్ధమయ్యారు, అదేవిధంగా ఏ ప్రాంతాల్లో పెట్టేందుకు బాంబులు పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు అనే అంశాలను కీలకంగా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి కొన్ని ఇక్కడి వ్యక్తుల పేరుతోటి, ఇక్కడి వ్యక్తులకు సంబంధించిన ఐడి ప్రూఫ్లతోటి కొన్ని సిమ్ కార్డులు పాకిస్తాన్ వ్యక్తులకు చేరినట్లుగా కూడా ఎన్ఐఏ భావించింది. దీనికి సంబంధించి కూడా సిమ్ములను ఇక్కడి నుంచి సరఫరా చేసింది ఎవరు, ఇది తెలిసి చేశారా, తెలియక చేశారా, లేదంటే ఈ సిమ్ములు ఎలా వెళ్ళాయనే ఒక కీలకమైన విచారణ కూడా కొనసాగుతుంది. అయితే సిమ్ములు భారత్ నుంచి పాక్కు వెళ్ళడం, అక్కడ వాటిని యూజ్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళంతా కూడా ఈ రాకెట్ను నడపడం, భారత్లో కాల్పులు కావచ్చు, బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్లాన్ చేయడం, పెహల్గామ్ దాడి తర్వాత చాలా కీలకంగా, చాలా సూక్ష్మంగా కూడా ఎన్ఐఏ ప్రతిదీ కూడా అడుగులు వేస్తుందని అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పాక్ నుంచి కూడా డబ్బులు వీళ్ళందరికీ ఏ విధంగా వస్తున్నాయి, సిగ్నల్ యాప్లో ఎవరెవరు ఉన్నారు, సిగ్నల్ యాప్ను ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా మొత్తం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అయితే మొత్తానికి ఈ 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే సోదాలు ఉన్నాయో, ఏకకాలంలో 8 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నారో పోలీసులు, అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల బలంతో, వారి యొక్క సహకారంతోనే ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఎవరైతే పాక్కు గూఢచర్యం చేస్తున్నారో, లేదంటే వారికి ఏదైతే
వారి టచ్లో ఉన్నారో వారందరిపైన కూడా నిఘా పెట్టింది. వారందరినీ కూడా ఏరిపారేసే క్రమంలో ప్రతి ఒక్కరిని కూడా అనుమానిత వ్యక్తులందరినీ కూడా ఇటు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎవరైతే వలసదారులు ఉన్నారో వారిని కూడా చాలా కీలకంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ పోలీసులు ఎన్ఐఏ మొత్తం కూడా ఈ దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడైతే పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తులు ఉన్నారో, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారో, ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా ఏరిపారేసేందుకు ఒక కసరైతే చేపడుతుంది. దీనిపైన మనకు నేడో రేపు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇండియాలో ఉంటూ పాక్కు గూఢచర్యం చేస్తున్న వారి గుండెల్లో మాత్రం ఎన్ఐఏ రైళ్లు పరిగెత్తిస్తుందని మాత్రం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.